ఈ మధ్య కాలంలో ఈ సమస్య చాలా మందిని వేధిస్తుందమ్మా. వయస్సుతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా చాలా మందిని ఇబ్బంది పెట్టేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి చర్మ వ్యాధుల కోవలో ఇది కూడా అగ్రస్థానంలో ఉందంటే అతిశయోక్తి కాదమ్మా. ఓకే సార్. నిజంగా చెప్పాలంటే ఈ తెల్ల మచ్చల వ్యాధి కేవలము ఆ వ్యక్తికే పరిమితమైనటువంటి వ్యాధే కానీ, మరి ఇతరులకు రావడం గానీ, కుటుంబ సభ్యులకు కానీ 100కి 99 రాదమ్మా. ఓకే సార్. వివిధ రకాల కారణాల రీత్యా చర్మంలో మనకు రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము, రంగునిచ్చేటువంటి పదార్థము చర్మ భాగంలో ఎక్కడైతే తగ్గిపోతుందో అక్కడ తెల్లగా మచ్చలా కనిపిస్తుంటుంది. ఓకే సార్. దీనివల్ల మంట, పోటు, నొప్పి, బాధ, సలుపు, అసౌకర్యం ఏముండవమ్మా. చూసేదానికి ఆక్వర్డ్గా ఉండడం చేత, దాని యొక్క ప్రభావం మనసు మీద పడడం చేత వాళ్ళు మానసికంగా కూడా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. నిజంగా చెప్పాలంటే సౌందర్యానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యమా. కానీ మరి ఇటువంటి వాళ్ళు ముఖ్యంగా బయటికి కనిపించేటువంటి భాగాలు ఈ మచ్చలు ఉన్నప్పుడు 10 మందిలోకి వెళ్ళాలన్నా, 10 మందితో మాట్లాడాలన్నా, 10 మందితో సంతోషంగా గడపాలన్నా చాలా మానసిక న్యూనతకు, మానసికమైనటువంటి ఇబ్బందికి గురవుతుంటారమ్మా. సో ఈ నేపథ్యంలో మరి ప్రకృతి మాత ప్రసాదించినటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి చాలా సులువుగా బయటపడవచ్చమ్మా. ఓకే. మరి వైట్ ప్యాచెస్ లేదా తెల్ల మచ్చలనే ల్యూకోడర్మా, విటిలిగో అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. ఓకే సార్. ల్యూకో అంటే తెలుపు, డర్మా అంటే చర్మం. సో చర్మ భాగంలో అక్కడక్కడ తెల్లగా తయారైనటువంటి పరిస్థితి ఏదైతుందో దాన్ని విటిలిగో, ల్యూకోడర్మా అంటారు. విటిలిగో అనేది టెక్నికల్ టర్మ్ అమ్మా. ఓకే సార్. సో మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటేమా దీనికి 2 పదార్థాలు కావాలమ్మా. ఓకే సార్. ఇక్కడ ఉన్నాయమ్మా, మీకు వాటి గురించి కూడా చెప్తాను చూడండి. ఓకే. పచ్చి పసుపు అమ్మా. సో మనకు ఎండినటువంటి పసుపు కొమ్ములు దొరుకుతాయి కానీ ఇలాంటి పచ్చి పసుపు కొమ్ములు సర్వసాధారణంగా దొరకవమ్మా. కాబట్టి మనసు ఉంటే మార్గం ఉందమ్మా. ప్రయత్నం చేస్తే మాత్రం 100కి 100 దొరుకుతాయి. సో ఈ పచ్చి పసుపులో ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాల ప్రభావం చేత చాలా త్వరగా ఈ తెల్లమచ్చల సమస్య నుంచి బయటపడవచ్చమ్మా. ఓకే. ఎలాగంటేమా ఈ పచ్చి పసుపు కొమ్ములు ఇలాంటివి తెచ్చుకొని ప్రయత్నం చేస్తే దొరుకుతాయమ్మా, ఇబ్బంది ఏం లేదు. బాగా కడిగేసి శుభ్రం చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అవసరాన్ని బట్టి కాస్త నీరు చేర్చేసేసి దంచేసి రసం పిండుకోవాలి. సో మిక్సీలో అయినా వేసుకొని తీసుకోవచ్చు. వీలైతే దంచుకోవడం మంచిది, లేని పక్షంలో మిక్సీలో వేసుకోవచ్చు. సో ఈ పసుపు కొమ్ముల రసం ఎంతైతే ఉందో పచ్చి రసం అమ్మా, దానికి 2 నువ్వుల నూనె తీసుకోవాలి. నువ్వుల నూనె లేదంటే ఆవాల నూనె కూడా పనిచేస్తుందమ్మా. నువ్వుల నూనె లేదా ఆవాల నూనె. 1 భాగము పసుపు రసం అయితే, పసుపు కొమ్ముల రసం అయితే 2 భాగాలు నువ్వుల నూనె లేదా ఆవాల నూనె. ఈ యొక్క రసాన్ని, నూనెని ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద బాగా కాచాలమ్మా. సో క్రమక్రమంగా ఈ యొక్క పసుపు రసంలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన గుణాలు, రసాయన తత్వాలు, మెడిసిన్ వాల్యూస్ అన్ని ఆయిల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో సిమ్లో పెట్టేసి మరిగించాలమ్మా. ఒక స్థాయి అయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆయిల్ మరుగుతుంది, క్రమక్రమంగా నురుగు రావడం మొదలవుతుంది, శబ్దం ఆగిపోతుంది. మనకు ఒకటే గుర్తు. సో శబ్దం రావడం ఆగిపోయి నురుగు రావడం మొదలైందంటే మనకు ఔషధం తయారైనట్లు గుర్తమ్మా. సో ఆ విధంగా తయారైనటువంటి ఆ యొక్క ఆయిల్ని దించేసేసి చల్లార్చిన తర్వాత ఫిల్టర్ చేసి పెట్టుకొని రోజు ఒక్కసారి ఈ యొక్క తెల్ల మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో ఆ తెల్ల మచ్చల భాగంలో తగినంత ఆయిల్ని తీసుకొని మర్దన చేస్తుండాలమ్మా. వీలైతే సూర్యకిరణాలకు ఎక్స్పోజ్ కావడం మరీ మంచిదమ్మా. ఉదయం పూట అది కూడా జస్ట్ ఒక 2-3 నిమిషాలు లేలేత సూర్యకిరణాలు పడేటువంటి టైంలో ఒక 2 నుంచి 3-4 నిమిషాల సేపు ఆ భాగానికి మరి ఆ ఎండ సూర్యకిరణాలు పడడం కూడా మంచిదమ్మా. సో ఈ విధంగా మరి సాయంత్రం పూట లేదా రాత్రి పూట కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా రోజు 2 సార్లు, అదేవిధంగా సమస్య కొద్దిగా అంటే రోజు ఒక్కసారి ఈ పద్ధతిలో యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి ఈ పసుపులో ఉన్నటువంటి పుక్కుమినటువంటి రసాయన పదార్థం ప్రభావం చేత, అదేవిధంగా నువ్వుల్లో ఉన్నటువంటి సెసామినాలు, లిగ్నాన్స్ ఇలాంటి పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఈ మెలనిన్ అనేటువంటి యొక్క వర్ణాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి త్వరలోనే ఆ భాగంలో చర్మ రంగు సంతరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఇలా ఎన్ని రోజులు వాడమంటారు సార్? తగ్గేదాకా వాడుకోవాలి. ఆ సమస్య తగ్గిపోయేదాకా వాడుకుంటే సరిపోతుంది.